అస్సలల్లా అత్త కళ్ళు మాడిపాయే మావ నడ్డి ఇరిగిపాయే బంగారాన్ని కుక్క మురిగి చూసి ఇప్పుడే బయటకు పారేసిన మహారాజా. నాకేం తక్కువనా మహారాజా? ఇంటి కింద బంగారం, ఇంటి మీద బంగారం, ఇంటి చుట్టూ బంగారమే మహారాజా. ఒక్కరోజు ఆడుకోకపోతే కడిపెండిపోతుంది మహారాజా. ఇక నా ఇల్లు గురించి చెప్తా మహారాజా. నేను ఇల్లు ఎట్లా కట్టినో తెలుసా మహారాజా? చీపురు పుల్లలు తెచ్చిన, వాసాలు పెట్టిన, తుంగవాసం తెచ్చిన, ఎనగర్ర పెట్టిన, చింతాకు తెచ్చి డిజైన్లు 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 కొట్టి మరీ కప్పిన మహారాజా. అబ్బ ప్రజలంతా ఒకటే అనుకున్నాడు, రామలింగడు ఏ విల్లు కట్టిండు, ఏ విల్లు కట్టిండు, ఏ విల్లు కట్టిండు, ఏ విల్లు కట్టిండు అని ప్రజలంతా ఒకటే అనుకున్నారు మహారాజా. ఇక నా పెళ్లి గురించి చెప్తా మహారాజా. నా పెళ్ళం ఎట్లుందో తెలుసా మహారాజా? ఇటు చూస్తే ఐశ్వర్యరాయ్, ఇటు చూస్తే రంభ, ఇటు చూస్తే ఊర్వశి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఒక్క మాటలో చెప్పాలంటే మహారాజా 1000 సుక్కలంత మంచిగా ఉంటుంది మహారాజా. ఇక నా పెళ్లికి నా పిల్లానికి ఏం నగలు పెట్టిలో తెలుసా మహారాజా? తాటాకు తెచ్చిన, నడుము చుట్టూ వడ్డానం పెట్టిన, కొబ్బరి తిప్పలు తెచ్చిన, మంచి బంగారం లాంటి మెరిసే కమ్మల బుట్టాలు చేయించిన మహారాజా. అప్పుడు నా పిల్ల ఒకటే సంతోషపడు, నా ఒకటి ఏమనగ పెట్టిండు, నా పిల్ల ఒకటే సంతోషపడు మహారాజా. ఇక నా పెళ్లికి ఎవరెవరు వచ్చిందో తెలుసా మహారాజా? పాసుమల్ల పాపిగాడు, బొక్కల ఈరిగాడు, నరం లేని నారిగాడు, కర్రె లచ్చి, జిడ్డుల మైసి, మస్తు మంది వచ్చింది మహారాజా. ఇక అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, లండన్ వాళ్ళు మహారాజా. వాళ్ళకి నేను పాసులు ఇస్తారా? నేను ఎందుకు ఇస్తా? వచ్చిన వాళ్ళకి తక్కువ కూడా మహారాజా. చెర్ల బియ్యం కోసిన, తుమ్ము కింద మంట పెట్టిన, ఇద్దరు పక్క మెచ్చుకో వర్రవలుగా కొట్టిన మహారాజా. సూదులు ఎర్ర కాల్చిన, అందరికి సుక్కబట్లు పెట్టిన, గడ్డపాలు ఎర్ర కాల్చిన, నడుము చుట్టూ తిప్పిన, దుమ్ముకాయలు తెచ్చి సేటు పూసినట్టు పెయ్యంతా పూసిన మహారాజా. ఇక ప్రజలు ఒకటే అనుకున్నాడు, రాములింగాడు ఏ మర్యాద చేసిండు, ఏ మర్యాద చేసిండు, ఏ మర్యాద చేసిండు, ఏ మర్యాద చేసిండు అని ప్రజలంతా ఒకటే అనుకున్నాడు మహారాజా. ఇక నా తుపాకీ గురించి చెప్తా మహారాజా. ఇది నా తుపాకీ అంటే తుపాకీ మహారాజా. నా తుపాకీని రష్యా వాళ్ళు, లండన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అందరూ అడిగిరు మహారాజా. పాకిస్తాన్ వాళ్ళు అడిగిరు, ఖబర్దార్ పాకిస్తాన్, నా ఇండియా జోలికి వస్తే నా తుపాకీలో పేరు చేస్తాను. అటు నుంచి అటే పడిపోయారు మహారాజా. నా తుపాకీని పండబెట్టి కొడితే 10 మైళ్ళు పోతుంది, నిలబెట్టి కొడితే నా ఎత్తు పోతుంది. ఇక నా తుపాకీ పట్టుకొని అల్లపడి అనపచెర్లకు షికారుకు పోయిన మహారాజా. బురకపిట్టను గురి చూసి కొట్టబోతే బురకపిట్ట బుర్రమన్నది, నా లాగు. ఇక దాన్ని చూసిన బ్రాహ్మణులు బొరక తిన్నారు, కొమ్మట్లు కొరక తిన్నారు. ఇక అల్లంపల్లి చిన్న ఫంక్షన్ ఉందంటే నన్ను పిలిచిరు మహారాజా. రావడానికి నాదేమో అమెరికా, అమెరికా ఫ్లైట్ లో ప్లేట్ లో రావాలా, ప్లేట్ లో అది జస్ట్ మిస్ అయినా మహారాజా. ఇక ఏం చేద్దామని ఆలోచిస్తే అవతల స్టేజ్ వేదిక టైం అవుతుంది. ఎట్లా అని ఆలోచిస్తే మా ఇంటి పక్క ఒక గాడిద ఉండే, గాడిద